ఆ అన్నలతో మాట్లాడి లోపలికి వస్తే వీళ్ళదు మంచిగా ఆడికి పేద సత్రము ముద్దుగా రేకులేసి ప్యాన్లు పెట్టి ఉంచిండ్రు 2 బస్సుల మంది వచ్చిండ్రు. ఇగో ఈడనేమో ఓ అక్క మొత్తం బంగారం పెట్టి సమ్మక్కను సారక్కను తయారు చేస్తున్నది. ఇంకొక అక్కనేమో ఇలా మొత్తము బకెట్ నిండా పుట్టమన్ను ఉన్నది. ఇది ఎందుకంటే ఎల్లమ్మ పండుగలకు చేసినప్పుడు తీసుకొస్తారు కదా పుట్టమన్ను, అదే సమ్మక్క గద్దెలకు. అక్క ఎక్కడోళ్ళు మీరంతా? మేము వరంగల్కి ఏం చచ్చిండ్రు? స్టేషన్ గన్పూర్ వాళ్ళు. మేము ఉండేది హైదరాబాద్లో. హైదరాబాద్లో ఏడుంటుందమ్మా? హైదరాబాద్లో చింతలు బార్నగర్ చింతలు. అమ్మ ఇప్పుడు నీ పేరేంది? నా పేరు కల్పనమ్మ. నీకు ఎప్పటి నుండి తెలుసు ఇట్లా మంచిగా ఇట్లా గద్దెలు కట్టుడు ఇవన్నీ ఎవరు చేస్తుంటారు మీ ఇంట్లో? మా అమ్మ వాళ్ళు చేస్తుండే. అమ్మ వాళ్ళ దగ్గర చూసి నువ్వు నేర్చుకున్నావు. ఎన్ని రోజులకు ఒకసారి వస్తారు ఇడికి? మేము ఏడాది. ఈడ ఎత్తు బంగారం ఇచ్చాము సమ్మక్క సారక్క. ఎవరికి ఇచ్చిండ్రమ్మా? ఎవరు? మా అక్కకు. మీ అక్క ఎత్తు బంగారం ఎన్ని కిలోలు ఉంటుంది ఇది మొత్తం? 115 కిలోలు. ఆ మొక్కతే 115 కిలోలా? కాదు, తల్లికి పిల్లకు. ఇద్దరు తల్లికి పిల్లకు 115 కిలోలు ఇచ్చిండ్రు. అమ్మవారిని తయారు చేస్తాం. గద్దెలు కూడా పెడతారా? గద్దెలు కూడా పెడతాము. కుప్ప పసుపు పెడతాము, గాజులు పెడతాం, బొట్టు పెడతాం. ఇప్పుడు గద్దె మీద మొక్కేసి వస్తారు కదా, మళ్ళీ ఎందుకు ఇట్లా వేసుకుంటారు? నాకు ఎప్పుడు అనుమానమే అది. మాకు మొక్కువాడు అట్లనే. ఇక ఎప్పుడైనా గాజులు పెడతాం, పువ్వులు పెడతాం, నిమ్మకాయలు గుచ్చిస్తాం. నిమ్మకాయలు గుచ్చి వేస్తాం, దండేస్తాం, ఎదురు కొమ్మలు పెట్టుకుంటాం. సమ్మక్క సారక్క కాడంతా వెదురువనమే అని వెదురు కొమ్మలు పెడతారు. అదొకటి ఎరక కానీ ఇట్లా దండలు గిండలు వేసుడు, ముత్యాలు ఏమంటారు పూల దండలు వేసుడు, నిమ్మకాయల దండలు వేసుడు అంటే అమ్మవారికి ఇష్టం అని అట్లా చేస్తాం. ఎవరి పేరు మీద మొక్కిండ్రమ్మ మరి ఇదంతా? ఇగో ఈ అక్క పేరు మీద. పేరు అక్క పేరు నోగులమ్మ. ఓబులమ్మ. అప్పుడు తప్పిపోయింది, ఆగమైందని పెద్ద జాతరకు వచ్చినప్పుడు చనిపోయింది. మళ్ళీ ఆమె దొరికితే ఆమె ఎత్తు బంగారం ఇస్తామని చెప్పేసి ముఖ్యం. మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి ఎత్తు బంగారం ఇస్తారు. పెద్ద జాతరలో తప్పిపోయింది. లాస్ట్ ఇయర్ పెద్ద జాతరలో తప్పిపోయింది. 5 రోజుల తర్వాత మళ్ళీ ఊరికి వెళ్ళిపోయింది. ఏమన్నా చిన్న మిడత కాదు, పెద్ద జాతరలో తప్పిపోయిందంట ఈ ఓబులమ్మ. ఏడికి పోయినావు? ఏం కథ మనవన్లు అందరు నిడిచిపోతావు నువ్వు అట్లా? ఏడికి పోయినావు? కనుక్కోలేక దారి తప్పి పోయి బస్ స్టాండ్ ఎక్కి కొత్త బస్ స్టాండ్ కనుక్కోలేక పోయింది కానీ బస్ స్టాండ్ ఎక్కి ఊరికే పోయింది మళ్ళా చక్కగా. మరి తిండి తిప్పలు పైసలు ఉండేనా? బస్ స్టాండ్ లోనే తలాయిని తిప్పించుకున్నామ్మా. ఏమన్నా చిన్న ధైర్యం లేదేమో నీకు? నా సొంటిది అయితే ఏడ్చుకుంటాడని పడిపోతుంది నేను కాదా? వాళ్ళే పంపించినారమ్మా సమ్మక్క సారక్క నాకు తోడుగా. ఆగమ్మని వెనకమ్మడి వచ్చిన నా తోడుగా. ఈ అక్క ఆగమైన ఉండేనా అంట. పోయినసారి పెద్ద జాతరలో మనం వచ్చినప్పుడు 5 రోజులు అక్కడిక్కడ ఆగమై తిరిగి 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 చక్కగా ఇల్లు పట్టుకొని పోయింది. మళ్ళీ బస్సు ఎక్కి 5 రోజుల తర్వాత దొరికినందుకు ఈ అక్క ఎత్తు బంగారము, ఇంకొకరు ఎత్తు ఎవరో బంగారము. నువ్వు ఈయన తమ్ముడు అవుతాడా నీకు? ఈయన తమ్ముడు, ఆయన కొడుకు తమ్ముడు ఇద్దరు మొక్కుకున్నారు. ఇద్దరు ఆ అక్క ఎత్తు ఇద్దరు పెడుతున్నారు బంగారము. 100 కిలోలు 115 కిలోలు ఇద్దరు మొక్కు పెడుతున్నారు. ఇట్లా పూజ చేసుకుంటారంట. వాళ్ళకి ఇదే ముందు నుండి పద్ధతి ఉన్నది కాబట్టి ఇట్లా అమ్మవారికి బొట్లు పెట్టి, గద్దెలు పెట్టి, వెదురు కొమ్మలు పెట్టి, బంగారం పెట్టి, నిమ్మకాయల దండలు వేసుకొని, గాజులు, పువ్వులు, చీరలు అన్నీ పెట్టుకొని పూజ చేస్తారట. అమ్మ ఓడి బియ్యాలు ఎడవస్తారు మరి? ఈయన్నే పోసుకొని గద్దెల కడిగి పోతాం. ఓడి బియ్యాలు ఇట్లా ఇన్నే పోసుకుంటారు, గద్దెల కడిగి పోతారు. అక్క నువ్వేమన్నా మొక్కుకున్నావా మరి? ఏం మొక్కలమ్మా, నేను తప్పైనాను. నా తమ్ముడు నా కొడుకు ఇద్దరు బంగారం ఇచ్చామని మొక్కుంటే వాళ్ళు మొక్కుకున్నారు. నువ్వు మొక్కుకోవద్దా? మా ఇంట్లో అందరు దొరికితే నేను ఇట్లా మళ్ళీ వస్తా తల్లి అని ఇప్పుడు మొక్కుంటాం. ఈసారి మొక్కు దొరికిండ్రు కదా, ఇంకేం మొక్కుకుంటావు? మంచిగా చల్లగా చూడు అని మొక్కు అమ్మవారిని. చల్లగా చూడాలా, ఇంటి కుటుంబాలు బాగా లక్షణంగా బాగుపడాలా. మళ్ళీ మీదటికి ఆమె కాడికి వచ్చా. మీదటికి వచ్చినప్పుడు వాళ్ళతోటే ఉండి ఏడికి తిరగకు. మళ్ళీ మొక్కుకోవాలి పోరలు తల్లి నీటి కోసం. ఇక నేను లేక కలిసి వస్తుంది మళ్ళీ. ఏడికెంచి వచ్చిండ్రు బిడ్డ? హైదరాబాద్. ఏం చదువుతున్నావు? 8th క్లాస్. 8. నువ్వన్నా?
నేను ఏం లేదు మేడం, ఇంటికాడనే ఉంటావా? ఇంటికాడనే ఉంటా. కొలువు గీలు ఏం లేదు? ఏం లేదు. దందా చేయవా? దందా చేస్తా. ఏం దందా? కూలి పని చేస్తా. ఏం కూలి? ఇదే రైతు పని. ఏ ఊళ్ళే? గండిపేట. గండిపేటలో పొలం ఏడున్నది అన్న? ఉన్నది మేడం. ఓ ఈ అన్న వ్యవసాయం చేస్తాడంట. వ్యవసాయం పని. వ్యవసాయం పని చెప్తలేడు, వేరే దందేదో ఏం లేదు మేడం. యాటలను కోస్తారు. మరి అది దంద కదా? మటన్ దందం ఎంత పిరమే అన్న మటను. ఈ అన్న మటన్ 1000 రూపాయలు. 1000 రూపాయలు లేదు. ఎంతున్నది? 800. ఏడున్నది 800. మా దగ్గరికి రా 950 రూపాయలు ఉన్నది మటన్. కాళ్ళు వస్తలేవు, 150 రూపాయలు ఇస్తే బాగున్నావా అన్న? చూడండి అమ్మ, మటన్ వాళ్ళు వీళ్ళు పిరం అంటే పిరం. అగ్గుంది మేడం, అగ్గుంది చాలా. 100 రూపాయలకు వస్తుందా మటన్? 800. 100కి రాదు కదా? 800 ఉంది మేడం. 800 అంటుంది కానీ 950 ఉంది అక్క. నువ్వు చెప్పక్క, మీ దగ్గర 800. మీ ఆయననే ఎట్లున్నది దండ? మంచిగానే ఉన్నదా? మరి ఎవరి మొక్కుకు వచ్చిండ్రమ్మా? బిడ్డ వాళ్ళు ఏం మొక్కిండ్రు మరి? అదే వాళ్ళ నిలెత్తు బంగారం మొక్కిరు. వాళ్ళు ఎత్తు బంగారం. ఆడ పూజను చూసినాం కదా, ఇక్కడ భోజనాలు నడుస్తున్నాయి. ఒక్క నిమిషమే అన్న. తమి నమస్తే. నమస్తే. ఏడికెంచి? జోగిపేట మాది. జోగిపేట వాళ్ళు? ఏ జోగిపేట? ఇది సంగారెడ్డి దగ్గర. సంగారెడ్డి జోగిపేట వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తావు తమ్మి? నేను బీటెక్ చేస్తున్నా. బీటెక్ చదువుతున్నా. నేను చదువుకుంటున్నావు. ఏం మొక్కుకున్నావు తమ్మి మరిడా? ఏమో బావాళ్ళు దావత్ చేసి వచ్చినాం. ఎప్పుడు వచ్చిండ్రు? ఈ రోజా నిన్న? నిన్న వచ్చినాం. ఎప్పటిదాకా ఉంటారు? ఈరోజు వెళ్ళిపోతాం. ఇక రాత్రికి వెళ్ళిపోవు. వీడికి ఎప్పుడన్నా ముందు వచ్చినావా తమ్మి? వచ్చిన 2-3 సార్లు వచ్చిన. మొక్కుకున్నావు ఏమన్నా? ఏం మొక్కుకోను. ఏం తింటున్నావు మరి? ఏం కథ? మటన్. పుట్టి మటనే. అయ్యే బోటి గిట్ ఏం చేయలేదా? తలకాయ కూర, బోటి. ఇక బోటి ఇన్నేమున్నది, గిన్నెలు ఏమున్నది? తలకాయ కూర కూడా వండిర్రంట కానీ ఇది కీమనే. అయ్యా ఓ అమ్మ, తలకాయ కూరకు కీమకి తేడా తెలుస్తలేదు అమ్మ వీళ్ళకు. ఇది కీమా. ఇగో ఇది బోటి పేగులు అనిపిస్తున్నాయి. తమ్మి అంటే ఇది నీకు ముందు నుండే తెలుసా? ఎప్పుడన్నా మొక్కుకున్నావా నువ్వు? వీడ నేను మొక్కలే, మా బావోళ్ళు దావత్ చేసి వచ్చినాం. బావోళ్ళు దావత్ చేసిండ్రు వచ్చి. అన్న మీదెక్కడ? మాది జోగిపేట. జోగిపేట. మీ కొడుకు అన్ని ఏం చేస్తావే జోగిపేటలో? నేను వాచ్ రిపేరింగ్ షాప్. ఏడుంటది మీ వాచ్ రిపేరింగ్? గౌని కాడ. అంటే అది టవర్ ఉంటది కదా? అది మధ్యరంగం కంటే ముందు గౌని ఉంది. రథం నిలబడుతుంది అక్కడ. ఆ ప్లేస్ లో ఉంది. జోగినాథన్ రథం ఏమో అక్కడ మీదకి ఉంటది. జోగిపేట రథం ఉగాది నాడు కిందికి వస్తుంది. ఆడ ఉంది నా షాప్. జోగినాథుని గుట్టు ఉంటది ఒకటి జోగిపేటలా. ఆ రథం కిందికి వస్తుంది. ఉగాది నాడు కిందికి వచ్చి రథం ఏడదాకా వస్తుందో ఆడన్నది ఈ అన్న. ఏం పేరన్న నీ? రాములు. రాములన్న వాచ్ రిపేర్. అన్న ఇది మళ్ళీ ఫోన్ వచ్చినాక వాచ్లు పిచ్చులు అన్ని పోయినాయి అంటున్నారు కదా? వాచ్లు ఫస్ట్ 2 ఏళ్ళు పోయినాయి మొబైల్ వచ్చిన తర్వాత. దాని తర్వాత క్రేజీ అదే ఉంది. వాచ్దే ఉంది. అయినా మగ పోరలకు వాచ్ పెట్టుకోకుండా ఏం సోకుంటది అన్న కదా? 100% ఇప్పుడు వాచ్లకు వచ్చారు మళ్ళీ క్రేజీ. పెద్ద కంపెనీలు వాచ్లు పెడుతున్నారు. ఇంత ఏత్తవే వాచ్ కంపెనీ నీదేనా? వాచ్లు నువ్వే వాచ్. మీ సంటోడు కూడా పెట్టుకోలేదు, వీడు కూడా పెట్టుకోలేదు. ఏం పేరు తమ్మి నీ పేరు? మధుకర్. నా పేరు మధుకర్ కూడా పెట్టుకోలేదు. అన్న వానికన్నా అక్కడ చిన్న పిల్లగాడు ఉండే ఇరిగిపోయింది అది బెల్ట్. ఇప్పుడే ఇంట్లో రిపేర్ చేసేటోళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళు రిపేర్ చేయరు ఇంట్లో. నియమేనా కాదా? బెల్ట్ ఇరిగిపోయింది. అన్న ఎట్లా అనిపిస్తుంది వీడికి దావత్కి వస్తే? దావత్ అనేది రాలేదు, తల్లి దర్శనం కోసం వచ్చింది ప్రత్యేకంగా. అల్లుళ్ళు 3 తీసుకొచ్చారు. మా లేకపోతే పిల్లనిచ్చిన వాళ్ళ? నేను పిల్లని ఇచ్చిన, ఆయనకు పిల్లకి ఇచ్చిన. ఆయన అమ్మాయి గారు అబ్బాయి గారు. ఒక బిడ్డ ఒక కొడుకు. ఈ బిడ్డని ఇచ్చిందంటే జోగిపేటకి ఎంచి వీళ్ళకి హైదరాబాద్ అన్న వీళ్ళకు దండోటి గారు. వీళ్ళు చిన్న మంగళారం. చిలుకూరు బాలాజీ కాడ ఉంటారా అంట. ఆయన అల్లుడు. ఈయన మామకు మర్యాద మంచిగానే నడుస్తున్నది. అల్లుళ్ళకేమో బీరు నడుస్తున్నది అవతల బంధుకు. నీ సంగతి ఏంది తమ్మి? నీ పేరేంది? నా పేరు మనోజ్ కుమార్ అక్క. మనోజ్ కుమార్. ఏం చదువుకున్నావు? ఏం కొలువు చేస్తావు? నేను కొలువు ఏం చేయ, దండనే చేస్తా. మటన్ షాప్ మాది.
మటన్ షాప్. అరే అక్క చెప్పింది ఇంతకు ముందు మటన్ షాప్ లో మేమే మటన్ షాప్. ఆ అక్క ఏమైతుంది మరి నీకు? మా మేనత్త ఆమె. మేనత్తనా? మాదే మటన్ షాప్. మటన్ షాప్. ఇప్పుడు తమ్మి మీదే మటన్ షాప్, మరి మీకు అగ్వ పడుతుండొచ్చునా ఏమన్నా? అగ్వనే పడతాయి మాకు జర. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి దావత్ చేసుకుంటున్నావు? ఎవరి కోసం మొక్కుకున్నావు? ఏం కథ? మా ఫ్యామిలీ అందరు మంచిగా ఉన్నారు. గత 30-40 సంవత్సరాల నుంచి వస్తాం మేము. 30-40 సంవత్సరాల నుంచి మా తాతలు మా ముత్తాతల నుంచి వస్తాం. ప్రతి సంవత్సరం వస్తాం. మేడారం జాతరకు, పెద్ద జాతరకు వస్తాం. మినీ మేడారం వస్తాం. గత 40 సంవత్సరాలుగా వస్తున్నాం. వచ్చి మొక్కుకొని పోతాం. 40 సంవత్సరాల నుంచి మేము ఫస్ట్ 40 అప్పుడు మా తాతలు వచ్చినప్పుడు మొత్తం ఇంత డెవలప్ కూడా లేకుండే. చిన్నగా గుడిసెలు ఉంటుండే, అవన్నీ ఉంటుండే, చిన్నగా ఉంటుండే. దాదాపు ఒక 35-40 సంవత్సరాల నుంచి వస్తున్నాం మేము. ముట్టక ముందు నుంచి వస్తున్నాం. నేను చిన్నగా ఉన్నప్పుడు వచ్చిన కానీ అటెన్కే ఇప్పుడు వచ్చుడు మళ్ళీ ఇప్పుడే. గత ఒక 5-6 సంవత్సరాల నుంచి బాగా అవుతుంది జాతర. 5-6 సంవత్సరాలు. నువ్వేం చేస్తావు అక్క? నేనేం చేయనక్క, ఇంట్లోనే ఉంటా. నేను బజ్జీలు చేస్తాం మా ఇంటికాడ. ఆర్చిపురంలో మాది. ఆర్చిపురం అంటే పటంచేరు కాడ. పటంచేరు ఆర్చిపురం. నేను బజ్జీలు చేసి అమ్ముతా. నేను బజ్జీలు చేసి అమ్ముతావు. నా షాపు. ఎంతమంది పిల్లలు? నాకు ఒక కొడుకో బిడ్డే. ఈడేమైనా మొక్కినమా అక్క? మరి ఇక మొక్కుకున్నాం. వచ్చినప్పుడు దేవుడా మాకు మంచిగా మాకు ఇండ్లు పోయినాయి, డబుల్ బెడ్రూమ్ ఎప్పుడు ఇస్తావు సమ్మక్క అని మొక్కుతున్నా. నేను 8 ఏళ్ళు అయితే ఇండ్లు పోయి. ఇక ఈ అన్న ఒక అన్న ఉన్నాడు. చిన్నమంగళారం మీది? హైదరాబాద్ చిన్నమంగళారం. ఫోన్ నంబర్ తెలుసా మరి నీకు? నీ ఫోన్ నంబర్ తెలుసా? ఆగం కాకు, పెద్ద బాబులికి ఉన్నారు మరి. నీకు నంబర్ బాగానే తెలుసు. చదువుకున్నావా తమ్మి? మరి 10th పాస్. ఈ తమ్ముడు 10th పాస్ అయినంత మంచోడు, ఏం పర్వాలేదు. మంచోడు తమ్ముడు. పాపం ఫోన్ నంబర్ కూడా తెలుసు. నీ పేరు చెప్పకపోతే? గణేష్. తమ్ముడి పేరు గణేష్, కుమ్మరి గణేష్. తిను కడుపు నిండా తిను తాముడా. పాపము తమ్ముడికి చిన్న బాధ ఉన్నది కానీ అయినా కూడా ఫోన్ నెంబర్ అన్ని నేర్పించిండ్రు మంచిగా. ఇప్పుడు పిల్లలకు తినిపిస్తున్నావా, నువ్వు తింటున్నావా? వాళ్ళకి తినిపించుకుంటా, నేను తింటున్నా. తినిపించుకుంటా, పెద్ద డ్యూటీ కదా. మేమే కూరలకు తినిపించుడు అంటే మంచి కూరలు అయితే మంచిగా, కానీ కంప కూరలు అనుకో 2 గంటలు పెట్టాలి మనం కదా. డే అంతా అదే నడుస్తుంది. లంచ్, టిఫిన్ అదేం తిని పెట్టాలి, ఏం చేయాలి, మళ్ళీ ఇంట్లో పని చేసుకోవాలి. ఇక్కడ ఫంక్షన్కి వచ్చిన అదే డ్యూటీ. ఫంక్షన్కి వచ్చిన అదే డ్యూటీ. తండ్రులకి వాళ్ళ ఫంక్షన్లకు వచ్చినప్పుడు కూరలను ఎక్కడ మేము ఆ పని ఉంది ఈ పని ఉందని వాళ్ళు అక్కడ పని పెరుగుతారు. మీరు ఎక్కడ ఉంటారు చెల్లె? బంజారా హిల్స్. బంజారా హిల్స్. ఇది ఒక్కతేనా బుడ్డది నీకు? పాప, బాబు. ఒక బాబు. వాడు తింటాడా? వాడు ఇంకా చిన్నోడు? ఇంకా చిన్నోడు. ఇంకా వాడికి ఇంకా ఉంది, అక్కడిక్కడ తిప్పుకుంటా తిని. ఈడేవి నీవాడేనా? మీరు ఇప్పుడు బంజారా హిల్స్ లో ఉంటారు. మీ పేరేం చెల్లె? సాయి కీర్తి. సాయి కీర్తి. ఎట్లా అనిపిస్తుంది ఇట్లా జాతరల కోసం పోర్లను పట్టుకొని వస్తే యాస్ట్కి ఇట్లా అనిపిస్తుంది ఎప్పుడైనా? యాస్ట్ అనిపిస్తుంది కానీ రావాలని అనిపిస్తుంది కదా. అమ్మవారిని చూడాలి, ఇదొక గుర్తుంటది కదా. పిల్లలకి ఇట్లా తెలుస్తుంది. అందరూ అంటారు పిల్లల్ని తీసుకొని ఎందుకు వస్తావు, అవసరమా, నీకు ఇంత స్ట్రగుల్ చేయడం అవసరమా అంటారు. కానీ పిల్లల ఫ్యూచర్ మంచిగా ఉండాలి, మనం హెల్త్గా మంచిగా ఉండాలి అన్ని మొక్కుంటే కదా ఒక దారి. చిన్న తల్లి కానీ తల్లి లక్షణాలు మొత్తం వచ్చేసినాయి ఒకటే పారి కదా. ఒకసారి తల్లి అయిన తర్వాత ఏ ఆడవిల్లైనా అమ్మమ్మనే అయిపోయి కదా. చదివించుకో మంచిగా, ఆమె బాగా చదివించుకో. అంటే దాని గురించి మంచిగా పిల్లలకు దండం పెట్టుకుంటున్నది. ఆమె దండం పెట్టుకొని రావాలని మొక్కుకొని వచ్చిందంట. నడువుండి అటు పోదామండి ఇక.